హాయ్ అండి. ఈరోజు ఉక్కు పెన్నం మీద దోస ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఉక్కు పెన్నం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకోవాలి. వాటర్ చిలకరించిన తర్వాత అవి వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడైతే నేను నీళ్ళ దోస వేస్తున్నాను. మేమైతే ఎక్కువగా నీళ్ళ దోసే ప్రిఫర్ చేస్తామండి. ఇవైతే మెత్తగా వస్తాయి. దోస పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇలా ఒక గ్లాస్లో తీసుకొని పెన్నం మొత్తం వెడల్పున వేసేయాలండి. వేసి బాగా కాలనివ్వాలి. ఈ దోసలు కొంచెం టైం పడతాయండి వేగడానికి. ఈ మధ్య ఎన్ని వెరైటీ దోసలు వచ్చాయో కదండి. మేమైతే మొన్న సండే టిఫిన్కి వెళ్ళినప్పుడు ఉగ్గాని దోశ అంట, ఉప్మా దోశ అంట, ఎన్ని వెరైటీ దోశలు ఉన్నాయో అసలుకి. ఇక్కడైతే నేను ఎగ్ బీట్ చేసుకొని వేసుకున్నానండి. ఎగ్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఉల్లిగడ్డ కారం అండి. ఇది ఎలా చేస్తామంటే ఉల్లిగడ్డ కారము, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పెడతామండి అంతే. దాన్ని పైన ఎగ్ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఏ కాంబినేషన్ ఇష్టపడతారండి దోశతో? ఎగ్ వేసుకోవడమా లేకపోతే ఆనియన్ వేసుకోవడమా? కామెంట్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈవెన్గా దీన్ని కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకోవాలండి. మరీ నాన్ స్టిక్లో పడే అంత ఎక్కువ ఏం ఆయిల్ పడదండి దీంట్లో. చాలా మినిమంగానే పడుతుంది ఆయిల్. మనకేమంటే ఇది కొంచెం ఐరన్ తవా, కొంచెం సీజనింగ్ బాగా కావాలండి. సీజనింగ్ అయ్యిందంటే మాత్రం దోశలు అసలు ఒక్క చుక్క ఆయిల్ లేకోకుండా కూడా వస్తాయి దోశలు, ఈజీగా వస్తాయి. ఇలా కింద నుంచి చూసారు కదా, అసలుకి ఏం అంటుకోలేదు దోశ, నీట్గా వచ్చేస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత తిప్పి ఇంకొక సైడ్లో ఫ్లిప్ చేసి వేసుకోవడమే అండి. అంతే, దోశ చాలా టేస్టీగా. కొంచెం ఇంకా నేను పైన ఇంకా కొంచెం డబల్ కారం వేసానండి. ఫ్లిప్ చేసిన తర్వాత పైన ఆనియన్ కారం ఇంకా కొంచెం వేసి దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. వేసి దీనిపైన ఇంకా కావాలంటే కొంచెం పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా చాలా బాగుంటుంది పప్పుల పొడి. వేసుకొని కాల్చుకొని 2 సైడ్స్ ఇంకా తినేసుకోవడమే అండి. దీనికి చట్నీ కాంబినేషన్ కూడా ఎర్రకారమే బాగుంటుంది. అంతే అండి వీడియో. ఈరోజు చిన్న వీడియో షేర్ చేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే, ఇలా దోశ వేసి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇలా మా హస్బెండ్కి వేసి చట్నీతో కాంబినేషన్ పెట్టి ఇచ్చానండి. మా పిల్లలైతే ఎప్పుడు ఇలా నీళ్ళ దోశ ఇష్టపడతారండి. ఈ దోశ అయితే కొంచెం ఎక్కువసేపు అయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి దోశ.